హలో గైస్, వెదర్ చాలా రోజులకి ఆఫ్టర్ 3 months అనుకుంటా ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం లైట్గా రైన్ పడుతుంది, బట్ అయినా సరే ఈరోజు ఏంటంటే మా విష్ణుభాయ్ బిర్యానీ చేస్తున్నాడు, లంచ్కి పిలిచాడు. సో వెళ్తున్నాము. బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. హైదరాబాద్ అథెంటిక్ బిర్యానీ చేస్తాడు మనోడు. నీది ఏ రూమ్ బాబు అసలు? ఏ బాబు, ఏ రూమ్ మంది? అన్ని రూమ్లు మనదే. ఓకే, ఈరోజు నువ్వా చెప్పు? విష్ణుబాయా? విష్ణుబాయ్ వన్ ఇన్స్ట్రక్టర్. ఎందుకంటే విష్ణుబాయ్కి కొంచెం చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎలా కట్ చేసుకున్నావు బాయ్ అంత దారుణంగా? చికెన్ కటింగ్ అంతలా కట్ చేసావు చికెన్? అలా అయిపోయింది ఇక. దానికే మొత్తం నా డ్యూటీ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నావు చెప్పు కొంచెం. ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం బిర్యానీ, అలా ప్లెయిన్ టాపింగ్స్కి. రైస్ కడిగి నానబెట్టుకున్నాం. రైస్ కడిగి నానబెట్టుకోవాలా? చికెన్ మ్యారినేట్ అయిపోయింది ఇక్కడ. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. ఏది ఫ్రై ఆనియన్స్ వేసి మరి మ్యారినేషన్ చేసి డైరెక్ట్గా కర్డ్ మసాలాస్ రికార్డ్ చేస్తాను. చెప్పు. దీంట్లో మనం కర్డ్ మసాలాస్, కారపొడి, పసుపు, ఇంత లైట్గా సాల్ట్ వేసుకుంటూ వేసుకోవచ్చు. మొన్నే చేసుకున్నాం బిర్యానీ. ధనియా పొడి అది నార్మల్గా అన్ని బిర్యానీకి అలా చేస్తారు. మీ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పుకోవడానికి ఇక్కడ స్పెషల్ ఏమని చెప్పు మాకు. హైదరాబాద్ బిర్యానీ అంటే మనం స్పైస్ కే అంతే అంటావా? నేను హైదరాబాద్ నుండి వచ్చినా అని హైదరాబాద్ బిర్యానీ చెయ్యాలి అని అంటే అట్లా కుదరదు అంటావా? సిమిలర్ గా వస్తుంది అంతే. ఎవరైనా మాస్టర్స్కి వచ్చే వాళ్ళు చేతులు కట్ అవుతాయి, కొన్నిసార్లు ఇంకేమేమి కట్ అవుతుంటాయి. వద్దులే. సో జాగ్రత్తగా ఉండండి వంట చేసేటప్పుడు. కొంచెం నేర్చుకుని రండి వచ్చేటప్పుడు. ఏమైనా 2-3 వంటలైనా నేర్చుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుంది. చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ షాప్ లో చికెన్ ఎట్లా కొడతాడో నేర్చుకోండి. చికెన్ కూడా ఇక్కడ చికెన్ వాడు ఫుల్ బర్త్డే ఇస్తాడు, లేదంటే లెగ్ మొత్తం తై పీసెస్ అంతా వస్తాయి. మాక్సిమం కేసులో మీకు బర్త్డే ఉంటారు, ఎందుకంటే తక్కువ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. సో దాన్ని ఎలా కట్ చేయాలో కూడా నేర్చుకొని రండి. లేకుంటే మన పూర్ణలా ఉండాలి. ఎందుకంటే మేము కట్ చేసి వంట చేస్తాం, వచ్చి తిరిగిపోతాడు. వీడు దాని గురించి చెప్తున్నాడు దాని గురించి. నమ్మకండి అట్లాంటివన్నీ. సో బేసిక్ థింగ్స్ అనేది నేర్చుకొని రండి, మరి మీకు కష్టంగా ఉండకుండా. అది ఇంకేం చెప్తాము, మొత్తం నేనే చెప్పా అంటావా? మొత్తం నువ్వే చెప్పావు. నేనేమో చెప్దామని పోతా, అన్ని నువ్వే చెప్పేస్తావు. నేనేమో చేద్దామని చేస్తాను, అన్ని నువ్వే చేసేస్తావు. ఓకే ఓకే. వీళ్ళలాంటి అన్ప్రొఫెషనల్స్ ఇలా గ్లాస్ తో కొలిసి పెడతారు. ఇలాంటి ప్రొఫెషనల్స్ అయితే ఏం చేస్తారు బాయ్? ఇట్లా ఇట్లా చేయి పెడితే అర్థమైపోద్ది దాంట్లోకి. బాయ్ చేయి పెట్టి దాని లోతు ఎంతో చెప్పగలడు. అది బాయ్ టాలెంట్. అవునరా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఫ్రాంక్ఫర్ట్ లో ఉండాలిగా నువ్వు. ఫ్రాంక్ఫర్ట్ లో పార్ట్ టైం నువ్వు ఫుల్ టైమ్ గా చేస్తున్నావు అని టాక్. మరి మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు నువ్వు మిస్సింగ్ అంటయ్యా. చూసి చాలా రోజులు అయిందంట. ఎవరు అడిగారు విజయ్ అన్న మిస్సింగ్ అని. విజయ్ అన్న వాళ్ళకన్నా వాళ్ళకి అన్న మాకి తమ్ముడు. అగాగు, ఇది జర్మనీ పుదీనా కట్ట 200. స్మెల్ అయితే అంత పెద్దగా ఏం లేదు. ఇది బయో ఆర్టిఫిషియలా? ఎట్లా చెప్తున్నావు ఆర్టిఫిషియల్ అనేది? ఇది ఏంది, మా పొలాల్లో చేన్లో పెరిగేది కాదు. ఇది మొత్తం పుంకట్లో వేసి పెంచుతారా? ఇండోర్ లో. అదే రప్ప, అది దాన్ని పాట్స్ లో ఏమంటారు దాన్ని? పుంకట్లా మనకు అవంతా వద్దు. పాట్స్ లో పెంచుతారు. యూరోప్ కూడా వచ్చి కూడా నువ్వు పుక్కట్లు పక్కట్లు ఎందుకు పోయి మనకి. మొత్తం ఇప్పుడు మొత్తం మంది పాష్ ఉండాలి లాంగ్వేజ్. వేరే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది అట్లా కట్ చేస్తాడనా? నేను తెచ్చిపెట్టు అన్న, వాడు డైరెక్ట్ కత్తంగా కట్ చేసిండు. బాగుండదు కదా? ఇంకా బాగానే ఉండదు. ఈజీ ప్రాసెస్ మనకి మొత్తం కావాలి. మళ్ళీ చెప్పు. మాకు ఎప్పుడు ఈజీనే ఉండాలి. బాయ్ ఏమనుకున్నాడు, నేను ఒక్కొక్కటే తీసి ఆకులు సైడ్కి పెడతా అనుకున్నాను, కానీ నేను అలా చేయలే. ఎప్పుడు అన్ప్రెడిక్ట్గా చేస్తాను నేను. దానికి మొత్తం ఈజీ ప్రాసెస్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ నాకైతే అర్థం అవుతుంది. మీకు అర్థమైతే చెప్పండి.
ఆనియన్స్ గోల్డెన్ రంగులో వచ్చిందా తీసేయాలిగా, అయినా కూడా అట్లనే వేస్తున్నారు. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఎక్కువ ఫ్రై కావాలా? తీసేసేది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత తీసి, అది గోల్డెన్ రంగు అంటే గోల్డెన్ రంగే బాయ్ అది, గోల్డెన్ కాదు ఇది, గోల్డెన్ ప్రాన్స్. బయట తీసేసి ఒక బౌల్లో దాని టిష్యూ కింద టిష్యూ వేసుకొని దానిపైన వేసుకుంటే నువ్వు మన దగ్గర అవన్నీ లేవు. అవన్నీ లేవు. నువ్వు నార్మల్ గా చెప్తున్నాను ఎవరికైనా ఆయిల్ పిలిచేది ఎక్కువ తినేదుంటే నేను పిలిచేది ఎక్కువ తినేదుంటే తిని లేకుంటే పో. లేకుండా అది నువ్వు ఇచ్చే మర్యాద. రూము నీది కాదు, ఫుడ్ పెడుతుంది విష్ణు బాయ్. ఏదో ఆనియన్స్ చేసేస్తున్నావు, అది బాయ్కి చెయ్యి బాలేక అయినా కూడా నీదే ఇడ. బాయ్ అడుగు, మొత్తం హెల్పింగ్ లో ఎవరు ఫస్ట్ ఉంటారు? బాయ్ అడుగు. హెల్పింగ్ కాదు, దే తినడంలో ఫస్ట్ ఉంటావు నువ్వు. దానికి ఏమి చాలా బుద్ధిమంతులాగా హెయిర్ కట్. బుద్ధిమంతుడా 1.7. అరే వీని చూస్తుంటే చాలా మంచోడు అంటున్నారు అందరూ, మా ఫ్రెండ్స్ కూడా. మీ ఫ్రెండ్స్ బాయ్, మీ ఫ్రెండ్స్ వదిలేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మంచోడు అంటున్నారు. కానీ బాయ్ ఎంత మంచోడో మనకి తెలుసు అంతే. ఏం బాయ్ చెప్పి ఇట్లా చూసి మంచోడుగా నువ్వు మాంచోడుగా? అందరికన్నా మంచోడురా. చూడు చూడు అసలు విజయ్ బాయ్ కన్నా మంచి. అదేమో కరెక్ట్. నాకింత చెడ్డడు ఎవరు కూడా ఉండలేరు ఇక్కడ, అది వేరే మాట. అవన్నీ మాకెందుకు చెప్తున్నా విను, ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు బగారా రైస్ కి రెడీ చేసుకుందాము. బగారా రైస్ కాదు, సారీ, బిర్యానీకి కడాయి. ఫస్ట్ దీనికి గీ వేయాలి. గీ ఎందుకంటే కొట్టేది, ఎందుకంటే ఇది లూజ్ అవ్వాలా? లోపల అయిపోతుంది చూడు ఎంత ఈజీ. అది ఫ్రిడ్జ్ లో ఉంటది కదా, మొత్తం గట్టిగా ఉంది. చాలా గీ తెచ్చుకున్నారు. అవును బాయ్దే. స్మాల్ కాలంలో మొత్తం కూడా ఇంత గీలేదు కదా. బాయ్ది కాదురా, బాయ్ తెచ్చింది అది. బాయ్ ఇంట్లోదిరా, బాయ్ ఇంట్లోది. మళ్ళా వాటర్ లేనా ఏమంటారు, ఓమన్కి వేస్తాను. ఇంకా పనికొస్తా స్పూన్. నెయ్యి, నెయ్యి తర్వాత ఇవేమి బిర్యానీ లీవ్స్, బగారా లీవ్స్. అవి బిర్యానీ కాదు. ఒక 6-7 లవంగాలు, చెక్కకాయలు ఎదురా ఇవేమంటారు దీన్ని, దాల్చిన చెక్క, సాజీరా. సాజీరా అంటే జీలకర్రే కదా? జీలకర్రే, కానీ ఎందుకట్లా సాజీరా అంటారు వంట చేసే? గ్రేడ్ 1 జీలకర్ర అది. ఇవేంటి బాయ్? ఇవి యాలకులు, పుదీనా, వాటర్ వేసుకోవాలి. ఎన్ని వాటర్ వేసుకుంటున్నారు, ఏ విధంగా చెప్పాలి? రైస్ బాయిల్ చేసానికి కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు అంటావా? నీకు ఈ అందాజ వేసుకోవాలి. జనరల్ అయితే ఒక 1 గ్లాస్ కి మినిమం 3-4 గ్లాస్ వేసుకుంటే రైస్ మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 గ్లాసెస్ కాబట్టి మాకు దాంట్లో 9 గ్లాసెస్ పట్టాయి కాబట్టి దాన్ని ఇంటికి వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ రైస్ దాంట్లో పట్టే అంత. ఓకే, 5 స్పూన్స్. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పోపు డబ్బా ఇది ఎవరిది? ఇది బాయిదేనా? 5 స్పూన్సా? అంటే నీకు బాగా సాల్టీ తగినంత వాటర్ అనేది బాగా సాల్టీ ఉండాలి. అట్లయితే నీకు రైస్కి మంచిగా సాల్ట్ పడుతుంది. ఓకే, ఇంకా నీళ్ళు ఉడకాలి, బాయిల్ అవ్వాలి. మిగిలిందని ఏ గలీజ్ నాయాలా? మౌనిష్ బాయ్ రూమ్ ఇది, మంచి వ్యూ అసలు. సైకిల్స్ సమ్మర్లో బాగా పనికి వస్తాయి. ఇంకా చాలా రోజుల తర్వాత వెదర్ మంచిగా అయిందనమాట మాకు. రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి
10-11 degrees Celsius ఉంది. సో మంచిగా బయటికి పోవచ్చు. అదనమాట. మాకు సమ్మర్ వచ్చింది. సమ్మర్ వస్తే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కదా అందరూ బయటకు వచ్చి. ఇవి ఇది దేనికి ఇది బిర్యానీకి. ఇది బిర్యానీలో వేయడానిక. అది చికెన్ కర్రీ. ఆయిల్ రాసుకొని మొత్తం ఆయిల్ ఇట్లా ఎడ్జెస్ రాసుకొని దానిపైన చికెన్ పెట్టుకోవడం. దీని మీద రైస్ వేసిస్తాం. అది బాగా. ఓకే. చికెన్ కర్రీ రైస్ వేసేసి ఇంకా దమ్ పెట్టడమే. అంతే. మొత్తం వేయకు. అది జస్ట్ కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఇది కొంచెం లైట్ కొంచెమే ఉడకాలి. ఎంత 50% ఫస్ట్ ఒక 20-30% ఉడికాలి. 20-30% ఉడికిన తర్వాత ఇంకా లేయరింగ్ చేసుకోవాలి రైస్ తీసుకొని. మంచిగా వేయాలి లేయరింగ్. దాన్ని యూనిఫామ్గా చేసి ఆనియన్స్ కానీ ఫాస్ట్గా లాగ్. ఆనియన్స్ వేయాలి, ఫ్రైడ్ ఆనియన్స్. చాలే ఇంకా మళ్ళీ లేయర్స్ వేస్తాను. స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి ఇది ఎందుకు ఇంకా కావాలరా. అది ఇప్పుడు జస్ట్ ఒక 20% ఉడికిందే వేసినాం. ఎందుకట్లా కొంచెం మళ్ళీ కొంచెం పైగా వచ్చే కొద్దీ నీకు లాస్ట్ వేసే లేయర్ ఒక 70% రాదా. ఓకే, పైన అంత వేడి ఉండదు కాబట్టి బాగా ఉడకాలి మనకి. ఏమన్నా టెక్నిక్ చూడండి, నాకే తెలియదు ఇంతవరకు ఇట్లా టెక్నిక్ ఉందని. నేను అంతా వేసేసేవాడిని బిర్యానీకి, అందుకే ఒక్కొక్కటి ఒకలా అనిపించేది. ఇదేంటంటే 20% కుక్కర్ రైస్ ఫస్ట్ వేసి దీనిపైన పెట్టేస్తారు దమ్ము. తర్వాత మళ్ళీ కొంచెం ఇది కుక్ అయిన తర్వాత ఇందులోంచి తీసి మళ్ళీ యాడ్ చేసి అలా 20%, 30%, 40%, 50% అలా రైస్ స్టాక్ చేస్తూ వస్తున్నారు అనమాట. మామూలు టెక్నిక్ కాదు. ఎవరు నీదేనా బై టెక్నిక్? విష్ణుబాయిది. మళ్ళీ కొంచెం టైం అయిన తర్వాత ఇంకో లేయర్ వేస్తున్నాడు. సరిగ్గా అయిపోతుంది కదా ఇది. ఇక్కడ ఏం లేవు కదా. కలర్ కోసం బిర్యానీకి నెయ్యి వేసి దానిపైన పసుపు వేసేసి పసుపు నెయ్యి నీళ్ళులాగా చల్లేస్తున్నారు దీనిపైన. ఫైనల్లీ పుదీనా. ఫాయిల్ ఇంకా దానిపైన పెట్టి మూసేయడమేగా. ఆ ఫాయిల్ ఎందుకు పెట్టడం? అంటే మనకు అది ఏమంటారు జనరల్ అయితే దమ్ బయటకు పోకుండా అది పెడతారు. మనకి లేదు కదా, పిండి పెడతారు, గోధుమ పిండి లేవు కాబట్టి ఇంకా ఇది పెట్టేసి మూసేయడమే. ఎంతసేపు పెట్టాలి బయట? ఇట్లా ఎంత మంట మీద ఎంతసేపు పెట్టాలి? హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes. ఏమంటారు కొంచెం నార్మల్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes పెట్టి మొత్తం ఆఫ్ చేసి అదే హీట్ మీద. అంటే మన ఇండక్షన్ టైప్ కాబట్టి అదే హీట్. ఓకే, అదే హీట్ వస్తుంది. మంట మీద అయితే మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంది. స్నాప్ పెట్టు. సండే స్పెషల్ వంకాయ బజ్జీ. రాబాయ్ వచ్చే గచ్చినుడే. అది ఎంకరేజ్ చెప్పేసి ఆ చీర ఎంకరేజ్ చెప్పి. క్యారెట్ వేయలేదా? క్యారెట్ వేయలేదు, మర్చిపోయాను. అయినా హైదరాబాద్ బిర్యానీలో క్యారెట్ వేయరు కదా. అవును, మన హెల్తీ. అంటే సౌండ్ తగ్గిరా కొద్దిసేపు. రైస్ రైస్ ఏమైంది అట్లా పెడుతున్నావు ఎక్స్ప్రెషన్?
పూనాబాయ్ ఇప్పటి స్టార్ట్ ప్లేట్. అమ్మా పూడు పెద్ద లెగ్ పీస్ నాకు చిన్నది వేస్తారు. చాలు చాలే తర్వాత పెట్టుకుంటాను. వాడికే చెప్తున్నా వేసుకోమని. మాట్లాడద్దు. సారీరా. టేస్ట్ చేయ ఒకసారి. సాంబార్ తీసుకోరా, సాంబార్ వేసుకోమని అంటారు. చాలా మంచిగా వచ్చింది బిర్యానీ. కారం కూడా లేదు బై, మసాలాస్ కూడా ఎక్కువ లేదు. నార్మల్గా లైట్గా బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎక్కువ మసాలాస్ లేకుండా, కారం లేకుండా. దీంట్లో చెప్తున్నారా? నీకు ఒక రీల్ పెట్టా చూసావా? చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. నువ్వు ఫస్ట్ సూపరా చెప్పు బాయ్. ఏమైనా నీకు ఆ తినేటప్పుడు ఎలా వచ్చింది ఆ ఫీలింగ్? ఇండియా ఫీలింగ్ వచ్చిందా? అసలు నువ్వు హైదరాబాద్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉందా లేదా? అవునా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ టైం బాగుందా ఇది బాగుందా? ఫస్ట్ టైం బాగుంది, ఇప్పుడు బాగుంది. విష్ణుబాయ్ నువ్వు నీ రెసిపీ నీకు ఎలా అనిపించింది? నేను ఇంకా తినలేదు. నా రెసిపీ ఎట్లున్నా కూడా నాకు మంచిగా నీకు నచ్చుతుంది. నువ్వు చెప్పమ్మా. యాజ్ యూజువల్ నేను చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నువ్వు కాదు కదా చేసిండేది? చేసాను నేను. అడగండి బాయ్. బాయ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓకే ఓకే. విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో విజయ్ బాయ్ చేసిండు. ఓకే. సండే మౌనిష్ బాయ్ వాళ్ళ సైక్లింగ్కి కట్ 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 టేక్ 2. కట్ కట్ టేక్ 2. నా సైకిల్ కాదు కాబట్టి చిన్నగా స్కిడ్ చేసా, లేకపోతే దా ఇక్కడ కూర్చుందిరా, మన ఇద్దరం పోదామా? దా విజయ్ ఇక్కడ కూర్చుందాం, ఇద్దరం పోదాం. రారా అదే ఇంకా కూర్చో మంచిగా తొక్కుతా. నువ్వు సైడ్ విష్ణు. మా నెక్స్ట్ బైకర్ శశి ప్రీతం. ఇది నీ బైక్ ఏమి టైర్లో సర్వీస్ చేయించాలా? అరిగిపోయాయి మొత్తం. ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఇట్లా ఇంకా సైకిల్ దొక్కకుండా పోవడమే. పదా ఏ బాబు, మనోడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, అక్కడ అయిపోయాడు బాబు. సైకిల్లో అక్కడ ఉన్న రాదు పిల్ల నాయలకి. హాయ్ చెప్పరా శశి. చెప్పు, ఇంకా అయిపోయిందా చెప్తా. ఆ సైడ్ కాపు.